ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి వ్లాగ్ అనేది నేను కనిపించకుండా ఫస్ట్లో న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది 29వ తారీఖున, అంటే మనకి యూట్యూబర్స్ అందరికీ అవార్డు అనౌన్స్ చేసిన రోజున ఈనాడు పేపర్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. సో నేనే కాకుండా ఇంకొంతమంది యూట్యూబర్స్ గురించి కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం మన గురించి ఒక పేపర్లో మంచిగా మెచ్చుకుంటూ రాశారంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది. సో చాలా హ్యాపీ అనిపించింది. 28న వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని ఈ విధంగా నెక్స్ట్ డే ఆర్టికల్ అనేది వేశారనమాట. నెక్స్ట్ డే వస్తుంది అని చెప్పారు. కాకపోతే 29, 30 మేము కొంచెం ఈ హడావిడిలో ఉండడం వల్ల నేను జస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. బట్ కమ్యూనిటీ ట్యాబ్ అంటే చాలా వరకు చూడరు కదండి, తెలియదు కదా. నా ఛానల్లో కొంతమందికి అర్థం కూడా కాదు, కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అప్పుడు అనిపించింది ఎందుకైనా మంచిది వాళ్ళ వ్లాగ్లో ఒకసారి షేర్ చేయాలనిపించి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్టికల్ చూసి మీరు చదివిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్స్ని నాకు రాయండి. సో దట్ నాకు హ్యాపీగా ఉంటుంది. మీ కామెంట్స్ చదివినప్పుడు ఇంకా డబుల్ హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అందుకనే ఇవాళ షేర్ చేశానండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక మంచి గుర్తింపు, యూట్యూబ్ అవార్డు అనేది సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, తర్వాత అవార్డు రావడం జరిగింది. ఇలా మన గురించి పేపర్లో రావడం. సో ఇట్లా చిన్న చిన్న మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ జరుగుతుంటే ఆనందం అనేది రెట్టింపు అయిపోతుంది. సో ఇంకా మంచిగా ఛానల్ని డెవలప్ చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఆశీర్వదించండి. సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను స్టార్ట్ చేశాను 3:20కి అండి. పొద్దున యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, 8:30కి మా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కూల్గా నేను కాసేపు రిలాక్స్ అయ్యి నాకు నచ్చినవన్నీ చూడాలనిపించినవంతా బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాను ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో రిలాక్స్ అయ్యి కాసేపు వంట అంతా అయిపోయింది కాబట్టి నేను కూడా నా వీడియో వర్క్ అనేది షూట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. లంచ్ కూడా చేసేసాను, రిలాక్సింగ్గా ఉన్నాను. ఎంత రిలాక్సింగ్గా ఉందంటే ఈ కిచెన్లో నిలబడితే ప్రతిరోజు వచ్చేసేసరికి గజిబిజిగా గందరగోళంగా రకరకాల వస్తువులు కనపడుతూ ఉండే. వీటన్నిటిని పడేయలేమో, ఎప్పుడు వాడతామో తెలియదు. కాకపోతే నిన్న నైట్ మాత్రం సూపర్ డెసిషన్ తీసుకొని కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. హ్యాపీగా ఉంది. నైట్ 1 o'clock అయిందండి పని అంతా అయిపోయేసరికి చేసేసాను. కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ మధ్య నేను కొత్త ఫోన్ తీసుకున్నాను. పాత ఫోన్తో పోలిస్తే మీకు ఇప్పుడు క్లారిటీ డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ కొత్త ఫోన్లో నాకు తెలియని ఒక చిన్న ఆప్షన్ వల్ల నేను నా క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవడం మిస్ అయిపోయిందండి. నేను షూట్ చేసింది ఒక దగ్గర 3 to 4 ఐటమ్స్ లాగా షూట్ చేశాను. అదంతా మీకు ఎడిట్ చేద్దాం అనేసరికి మెమరీ ఫుల్ అని వస్తుంది. అదేంటి ఇంత పెద్ద మెమరీ 126 GB ఉన్నది కూడా ఫుల్ అయిపోయిందా అని అనుకున్నాను. కాకపోతే అది మై ఫైల్స్లో ఆల్రెడీ నేను క్యారెక్టర్లో ఎప్పటికప్పుడు నాకు అవసరం లేని డిలీట్ చేసుకుంటున్నా కూడా ఆ ఫైల్స్ అన్ని సేవ్ అయ్యే ఉన్నాయండి. సో దానివల్ల ఏమైపోయిందంటే అది మెమరీ ఆక్యుపై చేసేసింది, నాకు తెలియలేదు. నేనేమో ఒక్కొక్కటి డిలీట్ చేస్తే ఇది ఎడిట్ చేయొచ్చు అనమాట. ఎన్ని డిలీట్ చేసినా చివరికి మొత్తం ఫైల్స్ డిలీట్ చేసి కొన్ని ఉంచినా కూడా సరిపోవట్లేదు. ఆ తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, మై ఫైల్స్లోకి వెళ్తే ఓల్డ్ ఫైల్స్ అన్నీ కూడా అట్లాగే మెమరీలో ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. ఎంతో కష్టపడి నైట్ అంతా నేను మీరు అడుగుతారని చెప్పేసి కెమెరా హ్యాండిల్ చేసుకొని షూట్ చేసిన వర్క్ అంతా డిలీట్ అయిపోయింది. సరేలేండి, ఏముంది, కిచెన్ వర్క్ అనేది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఈ కిచెన్కి ఎన్నిసార్లు చేసినా తక్కువే అనమాట. ఎందుకంటే ఒక 2-3 నెలలు మనం మళ్ళీ బతికించామంటే మళ్ళీ అది పాత స్థితికే వస్తుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అంతే, అట్లా అనుకుని నేను ఇంకా కూల్ అయిపోయాను అనమాట. కాకపోతే నేను ఎవ్రీ టైం చేసే క్లీనింగ్కి కొంచెం డిఫరెంట్గా చేశాను. ఈసారి నా వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి క్లీన్ చేశాను కాబట్టి మీ అందరికి చూపిస్తే బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను. కానీ చిన్న నాలెడ్జ్ లోపం వల్ల నేను నా సేవ్ చేసుకున్న ఫైల్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేయలేను, ఇట్స్ ఓకే, ఫైన్. నేను ఇప్పుడైనా కనీసం ఇవాళ బ్లాగ్లో మొత్తం నేను ఎట్లా సర్దుకున్నాను చూపిస్తాను, చూడండి, మీకు నచ్చుతుంది. ఏదో నాకు చేతనంలో నాకున్న షెల్ఫ్స్ ఏరియాని బట్టి నేను అరేంజ్ చేసుకుంటే సర్దేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మేము షిఫ్ట్ అయినా షిఫ్ట్ అవ్వకపోయినా ఇల్లు అయితే ప్రశాంతంగా నాకు అంతా సర్దుకున్నాను కాబట్టి హ్యాపీగా ఉంది. అది వాళ్ళ మీతో చూపిస్తాను. అండ్ ఇంకొకటి, ఇందాక ఒకటి చూసానండి, నేను వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. సో చాలా రేర్గా ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఆ ఫైల్స్ నేను ఎక్కువగా చూడడం ఏవేవో ఉంటాయని చెప్పి. నాకు పొద్దున ఒకటి మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే, ఒక అతను పాపం స్కూల్ బండి మీద వెళ్తే ఎవరికి నైట్ లిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు. ఆ లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఒక సందులోకి వెళ్ళాక వాళ్ళు ఏం చేశారంటే, అతను వెనక ఇట్లా పట్టేసేసుకుని వెనకాల కూర్చున్న అతన్ని పడేసేసి కింద పడేసి తొక్కి దంచి ఏదో పచ్చడి చేసినట్టుగా చేసేసి అతను చంపేసేసి వీళ్ళు బండి తీసుకుని వెళ్ళిపోయారు. అసలు ఆ మెసేజ్ చూస్తే నాకు ఎంత భయం వేసిందంటే,
మనం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే కూడా ఇట్లాగే చేసేస్తారా అంటే అసలు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మనం చూసినప్పుడు ఎవరైనా అడిగేటప్పుడు జాలిగానే అడుగుతారు. కాస్త మంచి మనసు ఉన్నవాళ్ళు ఓకే చేస్తారు, వద్దనుకున్న వాళ్ళు ఏముందిలే కుదరకుండా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎటు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు కదా ఆబ్వియస్గా. బట్ ఇలా కూడా జరుగుతున్నాయండి. ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి. ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ అందరిని అనుమానించడమే మన పనిగా అయిపోయింది అనమాట ఈ రోజుల్లో లైఫ్ అనేది. లేదంటే మనం ఎప్పుడు ఏ డేంజర్లో ఉంటామో మనకే తెలియదు, ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము. ఆ మెసేజ్ చూసాక నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఆ మెసేజ్కి ముందు ఇంకొక సంతోషకరమైనది చూసాను. ఏంటంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ సోషల్ మీడియా అవార్డ్స్ జిజ్ఞాస కండక్ట్ చేశారు కదా, అది చిన్న బిట్ లాగా వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేశారు. దాంట్లో వీళ్ళు మాట్లాడేటప్పుడు, డెలిగేట్స్ మాట్లాడేటప్పుడు చూపించే ఆడియన్స్లో ఫస్ట్ ముందు మేము కూర్చొని ఉన్నాం కదా, మమ్మల్ని కవర్ చేశారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఇట్లా ఆ వీడియోలో నేను ఉన్నాను చెప్పేసి నాకు ఆ వీడియో షేర్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఆ చిన్న క్లిప్ నేను ఇక్కడ కుదిరితే మీకు పేస్ట్ చేస్తాను, ఇటు పక్క వస్తుంది చూడండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. అంటే మనము ఒక న్యూస్ ఛానల్లో మనం కనీసం ఆ ప్రోగ్రాంలో మనల్ని కవర్ చేయకపోయినా వాళ్ళ ఓవరాల్ ప్రోగ్రాంలో కవర్ అయ్యాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అది చూసిన సంతోషంలో నెక్స్ట్ ఇది కూడా మెసేజ్ ఉంది కదా అని ఓపెన్ చేశాను. మొత్తానికి ఆ సంతోషం కరిగిపోయింది అనమాట. ఒక రకమైన షివరింగ్ వచ్చింది. అమ్మో జనాలు నమ్మలేరా బాబు ఇట్లా ఉన్నారా అని అనిపించింది. ఎందుకైనా మంచిది మీకు కూడా చెప్తే కనీసం మీరు ఆ వీడియో చూడకపోయినా ఇలాంటివి సిచ్యువేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని మీకు కూడా అర్థమవుతుంది అనేసి షేర్ చేశాను. మొత్తానికైతే నేను క్లీన్ చేసుకున్నటువంటి కిచెన్ ఓన్లీ టైల్స్ లెఫ్ట్ అండి. టైల్స్ ఒకటి క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఇంకా నైట్ అయిపోయింది. ఆ టైల్స్ ఇంకా జిడ్డు గిన్నెలు కడిగంటే నా పని అయిపోతుంది. సో రెండింటిని పక్కన పెట్టేసి మిగిలింది క్లీన్ చేసుకున్నాను. అండ్ పొద్దున వంట అయిన తర్వాత కాస్త సర్దుకోవాల్సినవి ఉన్నాయి. ఈ వర్క్ అంతా చేసుకుంటూ ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం. సో లెట్స్ కంటిన్యూ. ఇదైతే వచ్చేసి నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అండి. ఇక ఈవినింగ్ వర్క్ రొటీన్ అంటే మనం ఉదయం పని చేసుకోగా మిగిలిపోయిన గిన్నెలు, అన్నం తినంగా మిగిలిపోయిన అన్నము, కూర ఇవన్నీ ఆబ్వియస్గా ఉంటూనే ఉంటాయి కదా. సో అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను నేను. పొద్దున మేము మినపరొట్టె వేసాను. సో మినపరొట్టె వేసిన ప్యాన్ తీసేసాను. ప్యాన్ ఏంటంటే ప్రతిసారి కడగడం లేదంటే సింక్లో వేయడం వల్ల త్వరగా డ్యామేజ్ అయిపోతుందండి. సో అందుకని పక్కన పెట్టుకొని మనం గిన్నెలు కడిగేటప్పుడు కొంచెం కడుగు వేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఒకటేసారి వాటిలో వేసేసి ఉంచితే నాని కోటింగ్ అనేది పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకా పాలు కాచాలి. సో పాల వర్క్ ఉంది. అన్నం మిగిలిపోయింది కొంచెం. మేము వండేదే చాలా కొంచెం, కానీ ఒక్కొక్క రోజు తినబుద్ధి కాక ఇంట్లోనే అలా కూర్చునే ఉండి వర్క్ చేస్తుంటాం కాబట్టి పెద్దగా ఆకలి అనిపించదు. అవి ఇవి స్నాక్స్ తింటూ ఉంటే ఒక్కొక్కసారి. సో ఆ విధంగా అన్నం అవి మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆబ్వియస్గా సాయంత్రం పూట ఇవే కదండి పనులు. నాకు తెలిసి మనందరం కూడా ఇళ్లలో లేడీస్ని చేసేది ఇవే. చిన్నగా అవన్నీ సర్దేసేసుకుంటే గిన్నెలు పక్కకు వచ్చేస్తాయి కాబట్టి గిన్నెలు కడిగేసుకోవచ్చు. ఇంకా డిన్నర్ టైం కొంతమంది చాలా తొందరగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అన్నం కడిగేసేసి పెట్టేసుకోవడం ఇలాంటి పనులు చేసుకుంటూ పిల్లలకి స్నాక్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో నేను ఇంకా గిన్నెలు కడిగి అవన్నీ చేసేది కన్నా కూడా ముందు ఇవన్నీ సర్దేసేసుకుంటున్నాను. ఇంకా వర్క్ రొటీన్ అంటే ఇంతే కదండి, ఇంకేముంటుంది కొత్తగా మనం ఇంట్లో వర్క్ చూపించాలి అంటే. అండ్ మీలో నేను రైస్ కుక్కర్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. సో దాంట్లో అడిగారు ప్లేట్ ఎందుకు వేస్తారు అని. మనం ఈ ప్లేట్ వేయడం వల్ల అన్నం అనేది అడుగు అంటుకుపోయి గట్టిగా అయిపోకుండా ఏదైనా గంజి ఉన్నా కూడా ఇట్లా లోపల అడుగును ఉండిపోతుంది అనమాట. సో మనకి అది ఆ చిన్నగా వచ్చిన గంజి అనేది అందులో ఉండిపోతుంది కాబట్టి ఈ ప్లేట్ వేసుకుంటే పైన ఉన్న అన్నం చక్కగా ఉంటుంది, అందుకని వేసుకుంటారు. కొంతమంది లేకుండా వండుతూ ఉంటారు అనుకుంటా, కానీ ఈ ప్లేట్ పెట్టుకొని వండుకుంటే మనకి రైస్ అనేది నీట్గా ఉంటుంది. మాది చామదుంపల పులుసు కర్రీ. చూసారా కర్రీ ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు రెసిపీస్లో ఉంటుందండి, ఒకసారి చూడకపోతే రెసిపీస్లో కర్రీస్లో ఉంటుంది, చూడండి. ఇంకా సాయి వచ్చి టైం అయిందని చెప్పేసి నేను స్టవ్ మీద పాలు పెట్టేశానండి. పాలు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ పొద్దున మినపప్పు నేను నానిపోయంగా కొంచెం గ్రైండ్ చేశాను, ఇంకా కొద్దిగా ఉంది, అది మళ్ళీ తర్వాత గ్రైండ్ చేయొచ్చులని చెప్పేసి ఆ రుబిన్ గిన్నె వేసిన మిక్సీ అలాగే ఉంచాను, మళ్ళీ రెండోసారికి వాడుకోవడానికి ఉంటాయిలేని. ఇంకా తర్వాత అయితే మీకు కిచెన్ చూపిస్తాను చూడండి.
ఇంకా ఓన్లీ టైల్స్ అయితే క్లీన్ చేయలేదండి, ఎందుకంటే అంత టైం చాలా పడుతుంది కదా మనకి టైల్స్ క్లీనింగ్ అంటే. అప్పటికే అలసిపోయాను నేను. సో మీరు అడుగుతూ ఉంటారు కదా సాల్ట్ వాటర్ వల్ల మీకు కూడా ఉప్పు పట్టేసినట్టుగా ఉంటుందని. సో మాకు కూడా అట్లాగే టైల్స్ మీద తెల్లగా పేరుకుపోయి ఉంటుందండి ఉప్పు వల్ల. ఇంకా నేను సర్దిన వాటిలో పైన తీసేసిన వాటిలో మళ్ళీ వెళ్ళిన వల్ల ఈ మెష్ ఒకటి, ఆ చిన్న సోప్ బాక్స్ ఒకటి, అలాగే ఒక ఫిల్టర్ క్యాండిల్ ఉంది, అవి పెట్టేశాను. ఇంకా ఈ పెద్ద డబ్బా షెల్ఫ్లో మాత్రం నేను ఇంకా సరుకులు, మనం ఓపెన్ చేయకుండా ఉన్న సరుకులన్నీ అందులో పెట్టేశాను. ఇంకా ప్లాస్టిక్వి నేను వాడని చిన్న చిన్న సామాను అంతా కూడా దీంట్లో తోసేసాను. ఇంకా ఎక్కడైతే మీరు ఇంతకుముందు వేరేగా ఏవో పెట్టేదాన్ని, కొంచెం నాకు కిచెన్ స్టవ్ పక్కన ఖాళీ కోసం ఇవన్నీ ఏంటంటే తోసేసి యువతలకు వచ్చేసినాయి అనమాట. బంగాళాదుంపలు, టమాటాలు ఇప్పుడు కలిపి ఉంచకూడదండి, ఎందుకంటే అవి మిక్స్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఒక రకమైన స్మెల్ వల్ల మిగిలినవి కూడా పాడైపోతాయి అంటారు. సో ఇది వీడియో షూట్ చేసినప్పుడు కాకుండా తర్వాత ఇంకొంచెం మార్చాను చిన్నగా ఐడియాగా. అంటే నాకు ఏదో గబగబా తోసేసాను కానీ సైడ్కి, మళ్ళీ ఇంకొంచెం మార్చుకున్నా చిన్న ఐడియాస్ తోటి. దీన్ని కూడా చక్కగా తోమేశాను, తెల్లగా నీట్గా రెడీ అయింది. దీంట్లో ఏమన్నా వేరే వెజిటేబుల్స్ కాకుండా వేరే ఏమన్నా పొడి డబ్బాలు అలా పెట్టుకుందామని ఆలోచించి ఇంకేం పెట్టలేదని, అందుకే వెజిటేబుల్స్ సపరేట్గా వేసేసుకున్నాను అక్కడ ఇక్కడ. అవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఆలుగడ్డ టమాటా, అందుకని బయటే అట్లా పెట్టుకున్నాను అనమాట. అది రెండు ఒక దాంట్లో ఒకటి పెట్టే బాక్స్ని విడివిడిగా చేసి వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేశాను. ఈ బియ్యం డబ్బా తీసేసి అందులో కొన్ని, ఇక్కడ తీసి ఇలాగా, ఇంక ఇటుపక్క ఏమో ఇలాగా కొంచెం అమ్మ ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద డబ్బాలు అవి ఉండిపోయినాయి నా దగ్గర. ఇంకా ఇక్కడ సిలిండర్ కిందకు వచ్చేసరికి కింద ఉన్న గోతం తీసేసాను, అంటే మళ్ళీ ప్యాక్ చేసుకున్నప్పుడు ఏమైనా ఉపయోగపడుతుందిలే అనేసి. నీట్గా ఉంది. ఇక ఇవన్నీ అది లేకుండానే సర్దేసి కింద పెట్టేసా, ఆ సోపులు అవన్నీ పెట్టి. ఇంక ఇవన్నీ కామన్ షెల్ఫ్సేనండి, పెద్దగా ఏమీ అరేంజ్ చేసింది ఏం లేదు. పేపర్ మీద ఉన్న డస్ట్ దులిపేసేసి వాటిని అలా పెట్టేశాను మళ్ళీ. ఇంకా స్టవ్ పక్కన ఉన్నటువంటి చిన్న షెల్ఫ్లో పైన ఉంచిన మిక్సీ జార్స్ అవే ఉంచేసి కింద దాంట్లో కొద్దిగా తక్కువ పెట్టాను, ఎందుకంటే మరీ ఎత్తుగా ఉండడం వల్ల నాకు తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఫైనల్ షెల్ఫ్ అంటే సరుకులు ఉన్నవన్నీ ఈ కింద పెట్టాను, సరుకులు లేకుండా ఖాళీ అయిన డబ్బాలన్నీ పైకి పెట్టేశాను అనమాట. మొత్తం అవి ప్లాస్టిక్ కానీ, గాజు కానీ, స్టీల్ కానీ, కొన్ని డ్రమ్లో వేశాను. అవి కాకుండా ఇంకా నా కిచెన్లో నేను సర్దే రోజు ఉన్నవన్నీ పైన పెట్టేశాను. సో దట్ ఏవైతే సరుకులు ఉన్నాయి అనేది కొన్ని కింద ఉన్నాయి, ప్యాక్ ఓపెన్ చేయనటువంటివి పక్కన ఉన్నాయి, ఓపెన్ చేసిన డబ్బాలో పోసినవి ఇక్కడ ఉన్నాయి. కంప్లీట్గా ఒక ఓవరాల్ ఒక పిక్చర్, అంటే ఇది ఇక కంప్లీట్ కిచెన్ అనే ఐడియాతోటి వచ్చేసి శుభ్రంగా సర్దేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నిజంగా కిచెన్ క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంటే వంట పని అనేది చాలా తేలిగ్గా ఫాస్ట్గా అయిపోతుందని నాకు అర్థమైందనమాట. ఫస్ట్ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాను కానీ ఏంటంటే బద్ధకంతో అప్పుడప్పుడు అన్నీ కలిసిపోతూనే ఉంటాయి. మీకు కూడా అంతే కదండి? సో చూసారా అండి ఎలా సర్దుకున్నాను కిచెన్. ఏదో నాకు చేతనైనంతలో నాకున్న షెల్ఫ్స్లో నేను సర్దుకున్నాను. ఇప్పటికే మాకున్న సామాన్కి మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బండి మొత్తం ఇరికిచ్చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకనే చెప్పి మీలో కొంతమంది చెప్పారు నాకు ఆర్గనైజర్స్ దొరుకుతాయండి, అవి తెచ్చుకుంటే షెల్ఫ్లు అరేంజ్ చేసుకోవచ్చు అని. కాకపోతే మీరు కిచెన్ వరకే ఆలోచిస్తే ఇంకా నాకు మిగతా రూమ్స్లో ఉన్న సామాన్ అంతా కూడా బండి ఎక్కిచ్చేసినప్పుడు ఫుల్ అయిపోతుంది అనమాట. సో అది నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో షెల్ఫ్కి తగ్గట్టుగా నా సామాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అన్నీ కన్వీనియంట్గా ఉంటే అన్నీ చక్కగా సర్ది చేసుకుంటాను, లేదంటే వాటికి తగ్గట్టుగా గ్రాసరీస్ని సపరేట్గా పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, ఒకసారి చూద్దాం రండి. ఇంకా ఇందాక మీకు చెప్పినటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాక ఇంకా మా అబ్బాయి వచ్చేటానికి పాలు కాచి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ మరమరాల మిక్స్చర్ లాగా చేశాను అనమాట. వీటిలో ఇంకా చాలా రకాలు కలుపుతూ ఉంటారండి, కానీ బేసిక్గా మన ఇళ్లల్లో రెడీగా ఉండే ఏంటంటే ఉల్లిపాయ, టమాటా ఉంటుంది, పుట్నాలు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఇందులో నేను వేసిన ఏంటంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే చిన్న టమాటా, కాస్త పుట్నాలు, కొద్దిగా నిమ్మరసం వేసి ఉప్పు కారం వేసాను. కలిపి మిక్స్ చేసుకుంటే హ్యాపీగా మనకి వర్షం పడేటప్పుడు కానీ తినాలనిపించినప్పుడు చాలా తేలిగ్గా ఈజీగా అరిగిపోయేటటువంటి స్నాక్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదే ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.